పెళ్ళయ్యాక నీ మంచితనం చూసి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. నా పగ కోసం నీ కుటుంబాన్ని నాశనం చేశానని చాలా పశ్చాత్తాపడ్డాను. మారాలిగా మారాను, మనిషినయ్యాను. ఇదంతా నువ్వు స్పృహలో ఉన్నప్పుడు నాకు నీ ఎదురుగా చెప్పే ధైర్యం లేదు. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు శత్రువులా చూస్తే అది భరించే శక్తి నాకు లేదు. నీకు చూపొచ్చాక నన్ను కూర్చోబెట్టి శిక్షిస్తావో, నన్ను మన్నించి నాకొక జీవితాన్ని ఇస్తావో నీ ఇష్టం. ఒకటి మాత్రం నిజం, నువ్వు లేకుండా నేను బతకలేను. ఐ లవ్ యూ మీనాక్షి. ఇంతకాలం నేను కాపురం చేసింది మా నాన్న చావుకి కారణమైన వాడితోనా? మీ స్వార్థం కోసం నన్ను బలి చేశారు కదండి. మీనాక్షి, నీ కళ్ళకున్న కట్లు విప్పబోతున్నాను. మనసులో ఎలాంటి ఆలోచనలు రానివ్వకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? అలాగే డాక్టర్. చెల్లెమా, నువ్వు కోరుకున్నట్టుగానే కళ్ళు తెరవగానే నీ ఎదురుగా కార్తీక్ ఉంటాడు. సంతోషంగా కళ్ళు తెరవమ్మా. అలాగే అన్నయ్య. డాక్టర్ గారు చెప్పండి. కళ్ళు తెరవద్దమ్మా, అలాగే ఉండు. అలాగే ఉండమ్మా. మీనాక్షి, చాలా మెల్లగా కళ్ళు తెరవాలి. కంట్లో నరాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఒక్కసారిగా వెలుగు చూస్తే తట్టుకోలేవు. సో చాలా స్లోగా ఐస్ ఓపెన్ చేయి. అలాగే డాక్టర్. కార్తీక్, మీరు ఎదురుగా నుంచోండి. అంతా మసకగా ఉంది డాక్టర్ గారు. చూపు సరిగా కనిపించట్లేదు. టెన్షన్ పడకు మీనాక్షి, చాలా రోజుల తర్వాత నువ్వు మళ్ళీ చూడబోతున్నావు. బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అంది నీకు క్లియర్గా కనపడటానికి కొంచెం టైం పడుతుంది. రే నీచుడా, నువ్వేంట్రా ఇక్కడున్నావు? నీకెంత ధైర్యం ఉంటే నాకు చూపించేసరికి నా కళ్ళ ముందు నుంచుంటావు? మీనాక్షి, నువ్వు ఎమోషన్ అవడం అంత మంచిది కాదమ్మా. మళ్ళీ నీ కళ్ళు పోయే ప్రమాదం ఉందమ్మా. నా చూపే కాదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, వీడు మాత్రం బతుకుండడానికి వీల్లేదు. ఏంటి ఆలస్యం?
మీనాక్షి, ఆ మాటలేంటి? అతను ఎవరనుకుంటున్నావు? నీ భర్త కార్తీక్. ఆ, ఏంటి ఏంటి వాడు 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 నా భర్త. చేసిన దుర్మార్గమంతా చేసి నాకు చూపు లేదని మోసం చేసి నా మెళ్ళ తాళి కట్టిన వాడు వీడు వీడు నాకు భర్త ఏంటి? మీనాక్షి మీనాక్షి ఆవేశపడకు. అసలేం జరిగిందో చెప్తాను విను. నువ్వేంట్రా నాకు చెప్పేది? ఎన్ని రోజులు నీతో కలిసున్న పాపానికి అగ్నిలో నా శరీరాన్ని కాల్చుకున్న తప్పులేదు. కార్తిక్ చేసిన తప్పేంటి మీనాక్షి? ఎందుకని మాట్లాడుతున్నా? అన్నయ్య అన్నయ్య నాన్నకి యాక్సిడెంట్ చేసి చంపింది వీడే. ఓహో, అందుకేనా ఆ రోజు మీనాక్షి పెళ్లి చూపులు చెడిపోయాయని బాధపడుతున్నట్టు నటించి జాలి చూపించి మనందర్నీ బలవంతాన ఒప్పించి మీనాక్షిని పెళ్లి చేసుకున్నావు. నువ్వింత జాదుగాడివా కార్తీక్? నువ్వు నోర్మై. అసలు దీని అంతటికీ కారణం నోర్మై. నీ మాయ మాటలు నమ్మి మంచివాడివని మోసపోయాను కదరా. నా పక్కనే పాము లాంటి నిన్ను పెట్టుకొని మా నాన్నని చంపిన వాడి కోసం వెతికాను. నువ్వింత దుర్మార్గుడివని తెలియక నీ మీద ప్రాణాలే పెట్టుకున్నాను. నీలాంటి కసాయివాణ్ణి వదిలిపెట్టకూడదు. నిన్న సరోదల్లో మీనాక్షి నువ్వు ఆగు. మీనాక్షి మీనాక్షి మీనాక్షి, మీనాక్షి మీనాక్షి, ఉండమ్మా, నీ చేతులు ఇంతగా మట్టి అంటాం. వీడంతా నేను చూస్తాను. లేయ్, చెప్పరా, ఎందుకు చంపా మా నాన్ని? చెప్పరా. కాశీ గారు, నా మాట వినండి. నేను తప్పు చేయలేదని చెప్పట్లేదు, కానీ ఏ పరిస్థితుల్లో చేశానో దానికి కారణం ఏంటో చెప్పనివ్వండి. ఏంట్రా నువ్వు చెప్పేది? మా నాన్నని చంపుతావా? మీనాక్షి, సాధారణంగా పగటిపూట వచ్చే కలలు నిజం కావంటారు, కానీ నాకొచ్చిన కల నిజం అవ్వబోతుందని ఊహించుకుంటేనే చాలా సంతోషంగా ఉంది. ఇంకా స్పృహలోకి రాలేదు కార్తీక్. ఆపరేషన్ కాబట్టి ఎనస్థీషియా పవర్ కొంచెం ఎక్కువగా ఉండుంటుంది. మీనాక్షి, మీనాక్షి,
మీనాక్షి, చిన్నదినా, కళ్ళేమైనా నొప్పిగా ఉన్నాయా మీనాక్షి? కొంచెం అనిపిస్తుంది వదినా. అందరూ ఎక్కడున్నారు? బావగారు బయటున్నారు, నేను కార్తీక్ ఇక్కడున్నాం. ఆపరేషన్ వల్ల ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా మీనాక్షి? అదేం లేదండి. డాక్టర్ గారు ఎప్పుడు కట్లు విప్పుతామన్నారు. ఇంకో 2 అవర్స్లో కట్లు విప్పుతారు. కట్లు విప్పగానే నేను ముందుగా మిమ్మల్ని చూడాలండి. ఇన్ని రోజులు నన్ను కమ్ముకున్న చీకటి మొదటిసారి మిమ్మల్ని చూసి కంట్లో వెలుగులు నిండాలి. నన్ను చూసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? మీనాక్షి, మనసులో ఎటువంటి టెన్షన్లు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండమ్మా. అలాగే డాక్టర్ గారు. మీనాక్షి, చాలా మెల్లిగా కళ్ళు తెరువమ్మా. ఒకేసారి కంటి మీద వెలుగు పెడితే చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే డాక్టర్ గారు. మీనాక్షి, అంతా క్లియర్గా ఉంది కదా? ఉంది డాక్టర్. మీనాక్షి, చూస్తున్నావు కదా, ఇతనే నీ భర్త కార్తీక్. పెళ్ళయ్యాక మొదటిసారి చూస్తున్నావు కదూ. వెళ్ళమ్మా. సుబ్బ కనిపిస్తుందా? కనిపిస్తుందన్నయ్య. నన్ను చూసి కూడా మీనాక్షి సైలెంట్గా ఉందంటే యాక్సిడెంట్ చేసింది నేనేనని మర్చిపోయిందా? గుర్తుపట్టకుండా సైలెంట్గా ఉందంటే కార్తీక్ని మీనాక్షి చూడగానే నాన్న రచ్చ చేసి కార్తీక్ని చంపేస్తుందనుకుంటే ఏమీ తెలియని దానిలా ఇంత ప్రశాంతంగా ఉందేంటి? గుర్తుపట్టలేదా లేదా యాక్ట్ చేస్తుందా? ఇక ఏ ప్రాబ్లం లేదు కార్తీక్. మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. 1 వీక్ సన్లైట్ డైరెక్ట్గా పట్టం కానీ డస్ట్ పట్టడం లాంటివి కానీ జరగకూడదు. అలాగే డాక్టర్. గణేష్, మన వెళ్దాం పదండి. రోషిని, దగ్గరుండి మీనాక్షిని మెల్లగా తీసుకురా. కార్తీక్, నీతో కాస్త మాట్లాడాలి.
కార్తీక్, మొదటిసారి మీ ఆవిడ నిన్ను చూసింది. మీ ఇద్దరి మధ్య ఏ మాటలు లేవేంటి? ఇంటి దగ్గర చూపించుకుంటారులే ఫీలింగ్స్. ఇంకా ఇక్కడే ఉంటే బిల్ ఎక్కువైపోతుంది. పదండి పదండి. అనయ్య చూస్తున్నావేంటి? పద. పద పద. ఐశ్వరి పద. రా మందరం. నా భర్తని గుర్తుపట్టి కూడా గొడవ చేయకుండా ఎందుకు మౌనంగా ఉన్నానా అని షాక్ అవుతున్నావా పెద్దదినా? నాకంతా తెలుసు. నా భర్తని మాత్రమే కాదా, మా నాన్నని చంపిన నిన్ను కూడా నేను ఏమీ అనదలుచుకోలేదు. నేను మీ నాన్నగారిని చంపడం ఏంటి? ఏమంటున్నావు మీనాక్షి? చెప్పానుగా నాకంతా తెలుసని. ఇంకా ఎందుకు తప్పించుకోవాలని చూస్తావు? నీ స్వార్థం మా నాన్నని మాకు దూరం చేసింది, మాకు మనశ్శాంతి లేకుండా చేసింది. చివరికి నీకు బుద్ధి రావాలని నీ కన్న తండ్రి నేరం మీద వేసుకొని జైలుకి వెళ్లేలా చేసింది. ఇంత తెలిసినా నేను నిన్ను పోలీసులకు ఎందుకు పట్టించలేదో తెలుసా? ఇప్పటికైనా మనిషిగా మారుతావన్న ఆశతో. మా నాన్న ఎలాగో తిరిగి రాడు. అన్నయ్య నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇన్ని రోజులు ఆడజాతికే మచ్చ తెచ్చేలా బతికా. ఇక నుంచైనా మారు, మంచిగా ఉండు. నాకు తెలిసిన నిజం ఎవరికి చెప్పను. మా అన్నయ్యని బాగా చూసుకో. కనీసం నీకోసం జైలుకి వెళ్ళినా మీ నాన్న మనసుకైనా శాంతి కలిగించు. మనిషిగా మారుతావో, మృగంలాగే ఉండి జైలుకి వెళ్తావో అది నీ ఇష్టం. మంచి చెడు రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. మీనాక్షి ప్రవర్తన నాకేమీ అర్థం కావట్లేదు. యాక్సిడెంట్ చేసినప్పుడు నన్ను చూసి నా రూపాన్ని మనసులో ముద్రించుకుని నా బొమ్మ కూడా అప్పుడు వేసింది. అలాంటిది నన్ను చూసి ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు చూపొచ్చినా నా మీనాక్షికి ఎదురుగా నిలబడి ధైర్యంగా పలకరించలేకపోతున్నాను. తను ఎందుకు ఇలా ఉందో ఎలా తెలుసుకోవడం? ఏమండి? మీనాక్షి, భార్యని అమితంగా ప్రేమించే భర్త గతంలో చేసిన తప్పుని మనసులో పెట్టుకుని ఇబ్బంది పడ్డం కరెక్ట్ కాదండి. ఏంటి మీనాక్షి నువ్వు అనేది? మీరు హాస్పిటల్లో నేను స్పృహలో లేననుకొని బయట పెట్టిన మీ ఆవేదనంతా విన్నాను. మీనాక్షి, అది నాకు ఈ సంజాయిషీలో అవసరం లేదండి.
మీ గొంతులో మీ ఆవేదనతో పాటు మీ పశ్చాత్తాపం, మీ స్వచ్ఛమైన మనసు కనిపించాయి. తప్పు చేయడం తప్పు కాదండి, అది సరిదిద్దుకోకపోవడం తప్పు. మీరు మీ తప్పు తెలుసుకున్నారు, నాకది చాలు. నేను కూడా నా తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నాను మీనాక్షి. ఇక నుంచి నువ్వు చెప్పినట్టు ఉండడమే కాదు, మీ అందరికీ తల్లిగా కూడా ఉంటాను. కార్తిక్, చెయ్యివ్వు. ఎందుకండి? ఇవ్వు చెప్తాను. గత చేదు జ్ఞాపకాలన్నీ మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి. భవిష్యత్ అంతా అందరం సంతోషంగా ఉండాలి. అలాగే మీనాక్షి. అందరు ఇక్కడ ఉన్నారా? మీనాక్షి కలిసి సందర్భంగా అందరం కలిసి గుడికి వెళ్దాం. ఎరా పదనయ్యా.